రెడీయా? సో గాయ్స్, ఈరోజు జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో లెట్స్ గో. మన డెస్టినేషన్ 330 కిలోమీటర్స్ ఈరోజు కవర్ చేయాలి. ముందుకెళ్ళండి, హైవే పక్కన. సో సాయి బృందావన్ గ్రౌండ్ హోటల్ బాగానే ఉంది. ప్రైస్ లిటిల్ హెవీ. ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అంటారు కదా, అట్లా. సో ఇలా కొంచెం ముందుకు పోయి లెఫ్ట్ తీసుకుంటే సర్వీస్ రోడ్ అండ్ దెన్ స్ట్రైట్ టు హైవే. పెట్రోల్ కూడా ఈరోజు సరిపోద్ది అనుకుంటున్నా, బట్ చూద్దాం కొంచెం ముందుకు పోయాక. బైక్ రిజర్వ్లోకి వెళ్ళాక మనం పెట్రోల్ గురించి ఆలోచించుకుందాం. అప్పటి వరకు నో టెన్షన్ బేబీ. సో నైట్ ఫుల్ రెస్ట్, ఫుడ్ కూడా తినేసాం. 3 నాన్స్ ఆర్డర్ చేస్తాం. 1 నాన్ అలా వేస్ట్ అయిపోయింది. నాన్ విత్ చికెన్ కోలాపూరి. ఫుడ్ వచ్చేసి ఇద్దరికి 350 రూపీస్ పడింది. కోలాపూరి 260 అరౌండ్ ఐ థింక్. అండ్ ఒక నాన్ వచ్చేసి 30 రూపీస్. 2 నాన్స్ ఇనఫ్ అనుకున్నా, బట్ ఆకలి అనిపించింది. సో 3 నాన్స్ ఆర్డర్ చేసాం. 1 నాన్ అట్లా వేస్ట్ అయిపోయింది. సో గాయ్స్, ఇది హాఫ్ ఆఫ్ ద జర్నీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది. సో ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తే 3/4 జర్నీ కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా జస్ట్ 1/4 మాత్రమే మిగిలి ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు, ఎక్కడో దారిలో చేద్దాం అనుకున్నాం. టైం 9:30 అయింది. ఓ 30 మినిట్స్లో ఎక్కడైనా ఏమైనా కనిపిస్తే చేసేద్దాం. నిన్న కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం. అసలు డైలీ మీల్స్లో బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయడం చాలా ఇది. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్కిప్ చేయకూడదు. రాజుగారి రుచులు అంట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఈరోజు చేసేద్దాం. రాజుగారి రుచులు ఎలా ఉంటాయి చూద్దాం మనం కూడా. ఓకే, లెట్స్ గో. సో గాయ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయ్యింది. ఈచ్ పెసరట్టు 70 రూపీస్ అంట. యాక్చువల్గా ఇడ్లీ తిందామని చెప్పేసి పోయాం, బట్ ఇడ్లీ లేదు. పూరి, పెసరట్టు, దోశ ఉన్నాయంతే. ఫుడ్ అయితే బాగానే ఉంది, టేస్ట్గానే ఉంది. సో ఇంకెక్కడ ఆగనవసరం లేదు. వాటర్ ఉంది, డెస్టినేషన్ ఉంది. సో 12 వరకు నాన్ స్టాప్గా పోయి అక్కడ చిన్న బ్రేక్ తీసుకున్నాం ఒక 2 అవర్స్ తర్వాత. ఈరోజు కూడా లంచ్ బ్రేక్ 1:30 ప్లాన్ చేసుకున్నాం. 1:30కి ఆగి ఇంకా కొట్టారు. ఎక్కడ ఆగి చూపించడానికి ప్రికాషన్స్ కూడా ఏం కనిపించట్లేదు 2 డేస్ నుంచి. నిన్న ఒక్క దగ్గర చిన్నది ఆ వాటర్లా కనిపించింది కదా, అదొక్కటే ఉంది, బట్ అది కూడా మిస్ అయిపోయాం. నిన్నైతే కొంచెం డ్రైవింగ్ చేయడానికి టైడ్గా ఉండేది, ఎందుకంటే మొన్న నైట్ నిద్ర లేదు కదా. బట్ ఈరోజు అట్లా ఏం కాదు. ఫుడ్ ఉంది కడుపు నిండా, ఇంకా డ్రైవ్ చేసుకొని పోవటం. ఏంది థియేటరా? రాఘోటి తోట, రాజుగారి తోట సంథింగ్ అనుకుంటా. రాజుగారి తోట ఏం విల్లాలా ఉంది. ఈరోజు జర్నీ స్టార్ట్ చేసిన ఫస్ట్ 20 కిలోమీటర్స్ అనేది ఒక టోల్ గేట్ అయింది. టోల్ గేట్ నెంబర్ 1 కోర్లపాడు టోల్ ప్లాజా. ఫస్ట్ టోల్ గేట్ సక్సెస్ఫుల్లీ క్రాస్డ్. సాఫీగా సాగిపోతుందండి జర్నీ. టోల్ గేట్ తర్వాత ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ వచ్చామో తెలియదు, కానీ 20 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. బట్ అక్కడ నుంచి మినిమం ఏ టర్నింగ్ కదా లేదు, రైట్ హైవేస్. చూడండి, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే నల్గొండ పోవచ్చు. ఇక్కడ ఇది నల్గొండ వే. అండ్ ఇట్లా స్ట్రైట్ పోతే హైదరాబాద్. ఇంకా జస్ట్ 73 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం హైదరాబాద్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి తెలంగాణ హైవేస్ మాత్రం. ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఉంటాం. 250 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఉంటాం. ఈరోజు కాదు, నిన్న ఈరోజు కలిపి తెలంగాణ బోర్డర్ ఎంటర్ అయ్యాక. బట్ ఎక్కడ ఏం
పెయిన్ వస్తున్నాయి ఏందో. Ooh. 5 minutes break. Three days later. నేరులో మాత్రం నిజంగా ఏసీ రూమ్లో కంటే అక్కడే చాలా బాగుంది. ఏదైనా 10 days కానీ పడుకుని పోదాం అక్కడ. సో టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా 240 kilometers ఉంది. లంచ్ వరకు ఒక 120 kilometers కొట్టేద్దామని చూస్తున్నాం. లంచ్ ఆగేసరికి 20 kilometers కొట్టేద్దామని చూస్తున్నాం. చూడాలి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళగలం. ఇది ఒక జర్నీ తలుచుకుంటే ఇప్పుడే భయం వేస్తుంది. గూగుల్ మ్యాప్స్లోనే 8.5 9 hours చూపిస్తుందంటే బా ఈజీగా లంచ్ బ్రేక్, ఎక్స్ట్రా 1 hour బ్రేక్, 11 hours రేపు. వెళ్ళిపోతాము అని అంటే వెళ్ళిపోతాం, లేదు అని అంటే ముందుగానే ఎక్కడో ఆగిపోతాం. 100 kilometers ముందు ఆగి ఇంకా రిమైనింగ్ అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ రోడ్స్లో ఫస్ట్ టైం అండి నేను ట్రావెల్ చేయటం. ఐ మీన్ బస్సులో కాదు, బైక్ పై. ఇంకో 2-3 kilometersలో ఈరోజు రైడ్లో 100 kilometers సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఇంకా హైదరాబాద్కి 41 kilometers దూరంలో ఉన్నాం. చూడాలి 12:30 అయ్యేసరికి రీచ్ అయిపోగలమో లేదో. 12:30 అయ్యేసరికి హైదరాబాద్ రీచ్ అయితే ఇంకా రోడ్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఏదో వెళ్ళిపోతున్నాం. లేదు మొన్న విశాఖపట్నం, శ్రీకాకుళం టు విశాఖపట్నం అట్లా రోడ్స్ కానీ అయితే శ్రీకాకుళం టు విశాఖపట్నం కూడా కాదు, అక్కడ దగ్గరపల్స నుంచి దెన్ నెక్స్ట్ అన్నవరం వరకు. కొద్దిగా అన్నవరం కొంచెం 20 kilometers ముందు వరకు అయితే ఇంకా దారుణం అండి ఆ రోడ్స్. చచ్చామనుకోండి. ఫస్ట్లీ ఏంటంటే లారీస్ ఓవర్టేక్ చేయడానికి కాకపోతే మళ్ళీ డబల్ వే ఇంత రోడ్ ఉంటుంది, అటువైపు లారీ ఇటువైపు లారీ, ఓవర్టేక్ చేయడం అవుతుంది. కారు పొల్యూషన్, వేడి. అబ్బా ఇప్పటి వరకు రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. హైవేస్ రోడ్స్ అంటే మళ్ళీ 220 kilometers ఉందండి ఇక్కడ నుంచి కర్ణాటక బోర్డర్. ఈవినింగ్ 5 అవుద్ది మనం తెలంగాణ బోర్డర్ క్రాస్ అయ్యేసరికి. ఈజీగా 5 అయిపోద్ది అనుకుంటున్నాం. 5 దాటద్దేమో, 5కి ముందు అయితే అవ్వదు. హైదరాబాద్ దగ్గర అవుతున్న కొద్దీ రోడ్ విత్ కూడా దగ్గర అయిపోతుంది. రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్. ఏంది ఇంత ట్రాఫిక్ అనుకున్నా, ఫిలిం సిటీ ఇక్కడ ఉంది. ఫస్ట్ టైం అండి బయట నుంచి కూడా, లోపల నుంచే కదా బయట నుంచి కూడా చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇదంతా ఫిలిం సిటీ అండి. వీళ్ళు కడుగు మన హైవేస్ కంటే ఈ అవుటర్ రింగ్ రోడ్ చాలా బెటర్ అనిపిస్తుంది తెలుసా. మన వైపు హైవే అట్లా ఉందో దానికి ప్రాబ్లం ఉంది అవుటర్ రింగ్ రోడ్. మొత్తం ఈ లెఫ్ట్లో అయితే మొత్తం రియల్ ఎస్టేట్ ఆఫీసెస్. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. 500 meters ఏదో కర్వ్ ఉంది, సర్కిల్ ఉంది, బట్ నాకేం కనిపించట్లేదు. కళ్ళు చూసారు అక్కడ కళ్ళు రోడ్డు పైన అమ్ముతున్నారు చక్కగా, బాటిల్లో వేసి మరీ అమ్మేస్తున్నారు. దిస్ ఈస్ తెలంగాణ. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వే ఇదండి. ఇది నెహ్రూ ఓఆర్ఆర్కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పటికి దగ్గర ఒక 50 స్పీడ్ బ్రేకర్లు దాటుంటాం. ఎప్పుడు ఎక్కుతామని అనిపిస్తుంది అసలు. రోడ్స్ అయితే బాగున్నాయి బట్ నరకం. ఇంకా 800 metersలో లెఫ్ట్ టర్న్ ఉంది. ఈరోజు సగం జర్నీ మొత్తం ఈ రింగ్ రోడ్లోనే అయిపోయింది మనది. రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇక్కడ వరకు మొత్తం రింగ్ రోడ్సే. అదే పాప చూడండి ఎంత బుజ్జిగా ఉందో.
చూసారా, హైవే కంటే ఆ రోడ్సే చాలా క్లియర్గా ఉన్నాయి. చాలా ట్రాఫిక్ మాది. ఆ రోడ్స్ ఎంత చల్లగా ఉన్నాయని అంటే ఏదో వర్షం పడింది, వర్షం పడిన వెంటనే రోజు ట్రావెల్ చేస్తే అట్లా ఎంత చల్లగా ఉంటుందో గట్టి వర్షం పడాక అట్లా ఉన్నాయి ఆ రోడ్స్. ఈ రోడ్స్ అయితే అసలు ఎక్కడైనా నేట్ చూసుకొని ఆపుతాం కంపల్సరీగా. ఈ సైడ్కి ఒక నేట్ చూసాను, అక్కడ ఆపుతాం. గైస్ ఈ జుట్టు చూడండి, తూర్పు ఒకటి పరమడికి ఒకటి. ఈ హెల్మెట్ పెట్టినందువల్ల 3 days నుంచి హెల్మెట్ అసలు నాన్ స్టాప్గా ఉంటుంది కదా. నైట్ తలస్నానం చేసినా ఇంకంతే, అది ఆరేటంత వరకు నచ్చినట్లు ఉండిపోతుంది అది. సో ఇక్కడ సేవ అయితే తీర్చుకున్నాం. ఇంక ఇప్పుడు బయలుదేరటం. ఇంకా 160 kilometers ఉంది ఇక్కడ నుంచి. ఇంకా రేపైతే ఇంకా పెద్ద టాస్కే. రేపు ఆడ ఏకంగా 7 hours జర్నీ అంటే ఏ చూడాలి. ఈ 6 hours అన్నాడు, 6 hours నేను గంటకి ఆపించేస్తున్నాను వెళ్ళినట్టే. సో డైరెక్ట్గా లంచ్కి వెళ్ళి కలుద్దాం. బాయ్ బాయ్. 20 minutes later. 5 minutes బ్రేక్ అనుకున్నాం, 20 minutes బ్రేక్ అయిపోయింది ఇక్కడ. బాయ్ ఎక్కువ నాడు బండి ఎక్కడానికి దిగడానికి పెద్ద టాస్క్ అయిపోతుంది. సో 2:30కి లంచ్ బ్రేక్. సో ఈ 30 minutesలో అట్లయితే 30 kilometers కవర్ చేయాలనుకుంటున్నాను. చూడాలి ఎన్ని kilometers కవర్ చేస్తాం. ఇది కవర్ టోల్ గేట్ ఇప్పుడు ఈ రోజుకి, అంతేనా? మర్చిపోయా అనుకుంటా. ఈ టోల్ గేట్ నేమ్ వచ్చేసి తెలీదు, చూడాలి. జాడ్చర్ల ఎక్స్ప్రెస్ హైవే, జాడ్చర్ల ఎక్స్ప్రెస్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అంట, జాడ్చర్ల. అరే బాబు, బైకర్స్ మరీ ఎంత వరస్ట్ కనిపిస్తున్నారా? ఎంత చిన్న వే ఇచ్చారు చూడండి. ఎవడన్నా స్లిప్ అయితే. కర్నూలు ఇక్కడికి 155 kilometers ఉంది. ఎండలో ఎట్లా కూర్చొని అమ్ముతున్నారో అర్థం కావట్లేదు. 2 నిమిషాలు అందుకు ఎండలో ఉండలేకపోతున్నాం మనం. అప్పుడు హ్యాట్స్ ఆఫ్ అసలు వాళ్ళకి. మబ్బులు లేసే మేబీ వర్షం పడే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. కొంచెం క్లైమేట్ వేడిగానే ఉంది, బట్ ఏమో చూడాలి. ఇప్పటి వరకు బాగానే ఉంది, సడన్గా ఇప్పుడే మేము లంచ్ చేస్తారు. మబ్బులు ఎక్కువ అయితే ఇంకా చేయడానికి ఏం లేదు. ఇంకా 130 kilometers దూరంలో ఉన్నాం. మబ్బులకి వర్షం పడకూడదని చెప్పేసి ఆ దేవుని కోరుకోవాలి. ఇప్పుడు సాయంత్రం 6 తర్వాత అంత పడినా ఇంకా పర్లేదు, మార్నింగ్ వరకు. మరి జాకెట్లో కొంచెం గాలి వెళ్ళి బాడీ అంతా చల్లగా అయిపోయింది. టైం కూడా 2:30 అవుతుంది. నెక్స్ట్ ఎక్కడైనా రెస్టారెంట్ చూసి ఆపేద్దాం. ఈ పూటకి చాలు, ఇది ఆకలి చంపుతుంది. వెళ్ళి చక్కగా రైస్ తినేసి ఇంకా మిగిలిన చట్నీ కానిచ్చేద్దాం. అలా ముందుకు వెళ్తున్న కొద్ది ఇంక వెట్టగానే ఉంది. ఇటువైపు నుంచి అటువైపు వర్షం వెళ్తుంది. కొడుకు కంపల్సరీ మీట్ అవుతాం వర్షంకి. ఓ మై గాడ్, ఇవ్వండి వర్షం పడుతుంది ఇక్కడ. వెళ్ళిపోదామా? ఈ రూట్లోనే ఇక్కడ ఇప్పుడు వరకు వర్షం పడిందిరా. పడుతుంది ఇదిగో. చిన్నకుళ్ళు పడుతూ ఉంటే చెలికట్టే సరసన ఉంటే. అక్కడేదో ఉంది. అసలు రెస్టారెంట్ ఎక్కడ ఉంది? అనురాధ అక్క హోటల్ అంట. ఫుడ్ ఉందా? ఫుడ్ ఏవో ఉన్నాయి. మీల్స్ తినేద్దామా? సిట్టింగ్ ఎక్కడ ఉంది? సిట్టింగ్ ఎక్కడ? ఎక్కడ లోపల?
కూర్చున్నావా ఇక్కడ? ఓపెన్లో కూర్చున్నావా? ఓపెన్లో కూర్చున్నావా? గాయస్ ఇదిగోండి జస్ట్ ఇప్పుడే రోడ్ సైడ్ రెస్టారెంట్ దగ్గర ఆపేసాం. రెస్టారెంట్ ఇంకా అది అవుట్డోర్. సో మీల్స్ అయితే ఆర్డర్ పెట్టాం. మీల్స్ వచ్చాయి, తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తా. రైస్, సాంబార్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే వచ్చేసారు మొత్తం. నాకు నచ్చినంత వేసుకొని తినేయటమే. ఇంకా ఆమ్లెట్ ఆర్డర్ చేసాం. ఆమ్లెట్ వస్తే టేస్ట్ ఎలా ఉందో చెప్తా. సో గైస్ సీ యూ. ఓకే, చాలా రోజుల తర్వాత అవుట్డోర్ లంచ్ చేసాం. సో గైస్ చూసారా, ఛార్జింగ్ పెట్టేస్తాం. ఛార్జింగ్ ఇక్కడ ఇచ్చాడండి పోర్ట్ ఇక్కడ. సో ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఇంజన్ రన్నింగ్లో ఉంటుండగా రన్నింగ్ ఇంజన్ వల్ల మనకి లైట్స్ అట్లా ఆన్ అవుతాయి, ఈ బ్యాటరీ కూడా అట్లానే ఛార్జింగ్ అవుతుంది. అది యూఎస్బీ పోర్ట్ ఇచ్చాడు. మన మ్యాక్సిమం కెమెరాస్ తప్ప మ్యాక్సిమం అన్నీ ఛార్జ్ చేసుకోవచ్చు. కెమెరాస్ కూడా యూఎస్బీ పోర్ట్ ఉంటే కెమెరాస్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మొబైల్స్, నా గోప్రో ఛార్జ్, బ్యాటరీస్ అవన్నీ దీంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను. సో దీనివల్ల నాకు టెన్షనే ఉండదు ఛార్జింగ్ లేకపోతే అట్లా అని చెప్పేసి. చాలా బైక్స్కి మనం ఎక్స్ట్రా పెట్టించుకోవాలి, ఎక్స్టర్నల్ ఛార్జర్. సో అవి కూడా మళ్ళీ రిస్క్తో కూడినాయి, కొన్నిసార్లు షార్ట్ అవుతుంటే అట్లా. బట్ ఈ బైక్ రిజర్వ్కి వచ్చి 36 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇంకో 50-60 కిలోమీటర్స్ వెళ్ళాక బండి ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం. ప్రజెంట్ మనం మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 106 కిలోమీటర్స్ మన డెస్టినేషన్ ఉంది. ఇదేంటండి ఆఫ్ రోడ్లో ఉంది. ఇప్పుడు స్ట్రైట్ 99 కిలోమీటర్స్ చూపిస్తుంది ఈ రోడ్డా. ఏంటి ఇట్లా ఉంటుందా ఏంది రోడ్డు? ఇంకా వచ్చినట్లే ఈరోజు. స్ట్రైట్ 100 కిలోమీటర్ల. నేను హైవేలోనే ఉంటుంది కదా, దీనికి గంటన్నరలో వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. అందుకే ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకా ఆరామంగా బయలుదేరాం. అరే బాబోయ్, మధ్యాహ్నం వరకు వర్షం నేను చల్లగుంటే బాగుంది అనుకున్నాను, కానీ మరీ ఎంత చల్లగా అయిపోతుంది అనుకోలేదు. టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ 27-28లో ఉంది. బాడీ ఒకటి మార్నింగ్ నుంచి టైర్డ్ అయి ఉంది. మార్నింగ్ నుంచి రైడ్ చేస్తూ ఉన్నాం కదా, సో అందువల్ల నాకు కొంచెం జలుబు కూడా చేసింది. ఏదో ఊరు వచ్చాం అంటే ఇదే ఊరు కూడా తెలియట్లే. సూపర్గా ఉన్నాయి రోడ్స్. అంతకుమించి ముందు ట్రాఫిక్ జామ్ ఒకటి. ఓకే, రైల్వే గేట్ పడింది ఇక్కడ. సో మనం వెయిట్ చేయక తప్పదు. ఇట్స్ ఆల్సో అన్ అఫీషియల్ స్టాప్. ట్రైన్ వస్తుందా, ట్రాక్టర్ వస్తుందా? చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇదేంటండి క్రూజ్ సెకండ్ ట్రైన్లో ఉంది. సో వీళ్ళతో పాటు గుంపుడే బాగుందా, వీళ్ళు అలా వెళ్తే అనుకోవట్లే అయిపోవటం. రూట్లో వెళ్తుంటే నోట్లో నుంచి మాటలు రావట్లే. ఇంకా రూట్లో బస్సు ఒకట తగిలిసింది. వాడు తగ్గట్లేదు, వీడు తగ్గట్లే. వైబ్రేషన్ చదువుతుంది ఫుల్. ఒంటికి మసాజ్ చేస్తున్నట్లుంది. ఆహా, సమ్మగా ఉంది.
చెప్పులు పడిపోయాయి. ఫోన్పే అవుద్దా? ఫుల్ ట్యాంక్ చేశాను. గోవా 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 అమౌంట్ చాలా మీరు పోతే అర్థం కాలే. రైడింగ్ ఇట్లా పోతే అమౌంట్ ఇస్తారా? ఏమి ఇవ్వరు, మన మనీయే, మనమే పెట్టుకోవాలి. అట్లా ఇస్తే ప్రతి ఒక్కరు పోతారు కదా. శ్రీకాకుళం శ్రీకాకుళం హైదరాబాద్ అయితే పాటు గోవా వెళ్ళిపోయింది కదా. బైక్ కూడా ఫుల్ తినిపించేసాం, ఇంకెక్కడ ఆగని అవసరం లేదు. సో అప్రాక్సిమేట్లీ 53 కిలోమీటర్స్ ఉంది కరెక్ట్గా. ఇంకా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తెలంగాణ కర్ణాటక బార్డర్ వచ్చేసి 35 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఇప్పటి వరకు ఎక్కడ రెండు బార్డర్ల దగ్గర ఆపలేదు. ఆంధ్ర వాళ్ళు ఆపలేదు, తెలంగాణలో కూడా ఆపలేదు. ఇంక ఇక్కడ చూడాలి ఈ బార్డర్ దగ్గర ఆపుతారా లేదా అనేది. మన దగ్గర అయితే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంది, బట్ ఒరిజినల్ ఆర్సీ లేదు. ఇంకా కొత్త బండి కదా రాలే, టెంపరీ రిజిస్ట్రేషన్ పేపర్ పెట్టుకొని వచ్చేసాం. ఇంకా బైక్ తీసుకొని 4 months అవుతుంది. తెలంగాణ కర్ణాటక చెక్ పోస్ట్ ఇదే అనుకుంటా. యా, ఈ రివర్ నేమ్ కూడా నాకు తెలీదు, ఏ రివరో ఇది. 2 స్టేట్ని సపరేట్ చేసి పడింది. ఇప్పుడు బార్డర్లో ఉన్నాం, బార్డర్ మధ్యలో ఉన్నాం. స్టేట్ వదిలి వెళ్తున్నప్పుడు బార్డర్ వాళ్ళు ఎవరు ఆపరు, స్టేట్ అవతల స్టేట్కి వెళ్తున్నప్పుడే ఆపుతారు. సో కర్ణాటక ఆపితే కర్ణాటక పోలీసులు ఆపాలి. సో రివర్ మాత్రం చాలా పెద్ద రివర్ ఇది, తల తిప్పలేకపోతున్నా. మరి నేను ముందుకు వెళ్తుంటే బ్రిడ్జ్ వెనక్కి వెళ్తున్నట్లు నాకు తల తిరుగుతుంది హెల్మెట్లో నుంచి. చూసారు కదా, బార్డర్ అయితే క్రాస్ చేస్తున్నాం. జస్ట్ ఫ్యూ ఇంచెస్ కాదు, ఫ్యూ మీటర్స్ దూరంలో ఉన్నాం. సో వీఆర్ అఫీషియల్లీ ఎంటర్డ్ ఇంటూ కర్ణాటక. ఇంకా లేదు ఎక్కడో, అసలు ఒక తెలుగు బోర్డు కూడా మరి లేదు, మొత్తం కన్నడ చదవగలను కానీ మాటలు అర్థం కావు నాకు. తమిళ్ మాటలు అర్థం అవుతాయి కానీ చదవలేము. అసలు చెక్ పోస్ట్ అక్కడ కనిపించట్లేదు, ఎంత దూరం వచ్చేసాం, బోర్డర్ క్రాస్ అయ్యి 6 అయింది కరెక్ట్గా. సో రాయచూర్ సిటీకి ఇంకా 17 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. పబ్జీ మెల్టాపవర్లో ఉన్నట్లు ఉన్నాయి. బోర్డర్లోకి ఎంటర్ ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ వచ్చేస్తాం. ఇప్పుడు వరకు చెక్ పోస్ట్ కనిపించలేదు. ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో చెక్ పోస్ట్ ఉంది, కర్ణాటక తెలంగాణ బోర్డర్లో చెక్ పోస్ట్ లేదు. దేవుడు ఇంకా 7.1 కిలోమీటర్ చూపిస్తుంది. టైం 6:11 అయింది. అసలు సిటీ కనిపించట్లేదు, ఒక హోటల్ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. మొత్తం స్టేట్ అవుట్స్కట్స్ ఇది, మొత్తం ఇండస్ట్రీస్ తప్ప ఇక్కడ ఏం లేవు. ఇక్కడ ఏం ఉందో కూడా అర్థమై సావట్లేదు. అసలు 2 ఏనుగు బొమ్మలు కనిపిస్తున్నాయి. రూమ్స్ అడిగితే ఇంట్లో చెప్తా హిందీలో. లక్కనే ఉంటాయి ఇక్కడ, తెలుగు వచ్చి వీళ్ళకి బార్డర్ కదా, సో తెలుగులోనే మాట్లాడుతున్నారు. 1450 చెప్పారు, 1200కి అడిగాం రూమ్. ఇంకా సింగిల్ పర్సన్ అయితే 900కి ఇస్తానని చెప్పారు, బట్ ఇద్దరం కదా, సో 1100 ఫైనల్ చేసుకోమన్నా. చూడాలి, మాట్లాడాలి అన్నారు. మ్యాక్సిమం 1100కి అయిపోతే ఓకే, వెల్ అండ్ విష్. మనకు ఆంధ్రాలోనే చిన్న హోటల్స్లో దొరుకుతున్నాయి రూమ్స్ 1100కి, చిన్నవి. బట్ ఇది బాగానే ఉంది, ఫుడ్ కూడా ఇక్కడే దొరుకుద్ది మనకి. సో అంతా ఇక్కడే
సో గైస్ అక్కడ రిసెప్షన్ దగ్గర మాట్లాడేసి బిల్లింగ్ చేయించుతుంది, రూమ్కి వెళ్ళి రూమ్ చూపిస్తా. ఓకేనా, సీ యూ. గైస్ ఇదే నేను నైట్ స్టే చేసిన రూమ్ వచ్చేసి అరౌండ్ 1200 రూపీస్ పడింది. టీవీ అండ్ ఏసీ ఇచ్చారు. బట్ నేను నైటే కరెంట్ పవర్ ప్రాబ్లం మాత్రం నేను నైట్ చాలాసార్లు కరెంట్ తీసేశారు. ఇన్వర్టర్ కూడా ఆన్ అవ్వలే, సరిగ్గా నిద్ర కూడా లేదు నిన్న నైట్. సో ఇదిగోండి బాత్రూమ్ అండ్ విండో వ్యూ. సో పర్లేదు 1200 రూపీస్కి. సో రూమ్ అయితే ఇలా ఉంది. సో నైట్ ఫుడ్ బాగానే తినేసాం. ఫుడ్ అయితే హైలైట్ ఉంది. 220 రూపీస్కి చాలా పెద్దది ఇచ్చాడు బిర్యానీ, చూశారు కదా.